హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రింజ్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే మీకు ఒక మంచి ప్లేస్ చూపిద్దామని అయితే వచ్చేసాను. అదే మదన్పల్లిలో ఉన్న హాస్లీ హిల్స్. మేమైతే ఇవాళ హాస్లీ హిల్స్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి ట్రైన్కి అయితే వెళ్ళాము. అక్కడ మా రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసాం. తర్వాత మార్నింగ్ వ్యూ బాగుంటుందనేసి అందరం మార్నింగ్ అయితే కార్లో వెళ్ళిపోయాం. నేను ఈ ప్లేస్ని అయితే చాలా టైమ్స్ విజిట్ చేశాను. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. దట్టు మార్నింగ్ టైం వ్యూ అయితే సూపర్ అని చెప్పచ్చు. ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే బిఫోర్ సన్ రైజ్ నేను చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అప్పుడే ఆ చుట్టూ ఉన్న మంచు పొగలు అన్నీ సూపర్గా అనిపిస్తుంది. ఈ ప్లేస్కి అయితే వెళ్ళగానే మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది, మంచి ఫీల్ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద కొండలు, చెట్లు, ఫ్రెష్ ఎయిర్, మొత్తం క్లైమేట్ సూపర్గా అనిపిస్తుంది. మేమైతే ఈ మార్నింగ్ వ్యూ కోసం ఫాస్ట్గా లేసి రెడీ అయిపోయి అయితే కార్లో అందరం బయలుదేరిపోయాం. చూడండి మీకు కూడా ఎంత బాగుందో. మేము ఇంకొంచెం ముందు వచ్చింటే బాగుంది అనిపించింది. బట్ దీనికన్నా ఎర్లీగా బయలుదేరితే మాకు రూట్ కనిపించదు. మాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా అనిపిస్తుంది, మంచి ఫీల్ ఉంటుంది. నేను లాస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అయితే చిన్నపిల్లలతో వచ్చాను అప్పుడు. సో మేము అప్పుడు దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళాము. స్విమ్మింగ్ పూల్లో కిడ్స్కి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో మేమైతే అందరం అక్కడికి వెళ్ళి కొంచెం సేపు అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఈసారి నేను ఫ్రెండ్స్తో వచ్చాను, సో అందుకే అక్కడ వెళ్ళకుండా జస్ట్ వ్యూ చూసుకొని అయితే రిటర్న్ వెళ్ళిపోయాను. ఈ హాస్లీ హిల్స్కి వస్తే మస్ట్ విజిట్ థింగ్స్ ఏంటంటే హాస్లీ హిల్స్ వ్యూ పాయింట్, అలాగే విస్పర్ విండోస్ వ్యూ పాయింట్, తర్వాత హాస్లీ హిల్స్ జూ, తర్వాత హాస్లీ హిల్స్ సన్ పాయింట్, నెక్స్ట్ గంగోత్రి సీజనల్ లేక్. ఇవన్నీ అయితే ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేసెస్ అని అయితే చెప్తాను. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ని అయితే అసలు మిస్ చేయకండి. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ హోటల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి. మనం ఈ ప్లేస్ని నవంబర్ డిసెంబర్ టైంలో విజిట్ చేస్తే మనకి ఊటీ లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మేమైతే ఈ ప్లేస్కి కార్లో అయితే వెళ్ళిపోయాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా బస్సులో వెళ్ళాలనుకుంటే ఓన్లీ 2 బస్సెస్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. అది మార్నింగ్ 6 AM అండ్ ఈవినింగ్ 4 PM. సో బెటర్ టు గో ఇన్ యువర్ ఓన్ వెహికల్. మన ఓన్ వెహికల్లో వెళ్తే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ విజిట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్రకృతి అయితే చాలా బాగుంటుంది. వాటన్నిటిని మన మొబైల్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. మనం కూడా దారిలో ఆగి ఫొటోస్ అయితే బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సీనరీ అయితే సూపర్గా ఉంటుంది. సో అందుకే మన ఓన్ వెహికల్ అయితే బెస్ట్. సో మీరు కూడా ఈ ప్లేసెస్ని అయితే చూస్తున్నారు కదా. మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే మస్ట్ విజిట్ అని చెప్తాను ఈ ప్లేస్ని అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ నెక్స్ట్ ట్రిప్ని కమెంట్ చేసేయండి. బాయ్.